పాస్టర్ గారు నాకు చెప్పలేదు, మరి ఏం మాట్లాడాలి, కానీ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీలో ఇక్కడ ఎంతమంది ఈ యొక్క సంవత్సరం అంతయు దేవుడు నన్ను ఒక గొప్ప శోధన నుండి లేదా గొప్ప పోరాటం నుండి నన్ను విడిపించి నడిపించినారని సాక్ష్యము మీ హృదయంలో ఉందని అనువారు దయచేసి విజయ్ పైకెత్తండి. అక్షరించు అందరి జీవితాల్లో దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేశారు. ఎంతో మంది ఈ దినము చూడాలని ఆశపడ్డారు, కానీ వారు కన్నుమూసిన్నారు. ఎంతో మంది ఈ సమయంలో మరణ పడక మీద ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు, వెంటిలేటర్స్ మీద ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు, ఆఖరి శ్వాస పీల్చుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు, మరి కొన ప్రాణంతో కొట్టుమిట్టులాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సన్ టీవీ అధ్యక్షుడు అంటే ఓనర్, తమిళనాడులో ఉన్న సన్ టీవీ ఛానల్, ఆ ఓనర్ విస్తారమైన ఐశ్వర్యం ఉంది ఆయనకి. మరి ఎంత పెద్ద భవనంలో ఉన్నారు, బంగారం కొదువలేదు, బట్టలకి కొదువలేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఏమి ప్రయోజనం? ఆరోగ్యం లేకపోతే ఎన్ని డబ్బుల సంచి, డబ్బుల నిండా సంచి ఉన్నా కానీ అది డాక్టర్ ఎదుట పడేసినా కానీ ఆయన ప్రాణం ఇవ్వలేడు కదా. దేవుడు ఒక్కడే ఆయుష్నిచ్చే దేవుడు. హల్లెలూయా. జీవరాశుల ప్రాణములు, మనుషుల ఆత్మలంతా ఎవరి చేతిలో ఉన్నాయట? ఆయన వశంలో ఉన్నాయి. ఈరోజు ఆయన అనుమతిస్తేనే మనం కళ్ళు తెరిచాము, ఆయన అనుమతిస్తేనే ఈరోజు శ్వాస పీల్చుకుంటున్నాము. హల్లెలూయా. అందును బట్టి ఈ రోజు నా పాస్టర్ గారు కూడా అన్నారు, ప్రార్థనలో అన్నారు కదా, ఎంతో మంది గనులైన వారు ఈ లోకంలో గతించిపోయారు, కానీ దేవుడు ఈ యొక్క ఆఖరి పునరుద్ధాన దినమున దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచారంటే హల్లెలూయా. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉన్నదట. అందుబట్టి దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు, ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే ఈ సంవత్సరంలో కొన్నిసార్లు మనము తప్పటడుగులు వేసిన వారిని, కొన్నిసార్లు మనము దేవుని దుఃఖపరిచిన వారిని, కొన్నిసార్లు మనం దేవుని ఆయుషపరిచిన వారిని, కానీ దేవుని సన్నిధిలో మనం చేతులెత్తి ఆరాధిస్తున్నాం, అశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చిన్నాం, కానీ అది దేవునికి అంగీకారం అంటే ఆరాధన కాదు కదా. అది దేవునికి ఎలా ఉంటుందండి అంటే, పాపముతో మనం దేవుని సన్నిధిలో ఉండి పాపములు మరలా చేస్తూ దేవుని సన్నిధికి వచ్చామంటే మనం చేసే ఆరాధన అంటే ఆయనకి దుర్వాసనగా ఉంటుందట. మరి అటువంటి బిడ్డలుగా ఈ జబలాలే సంఘంలో ఉన్న జీజీ వారి ఎవ్వరు కూడా ఉండకూడదు, ఉండరు అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. వాక్యములో, ఆరాధనలో మరి మంచి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నారు. మరి దేవుని వాక్యమును బట్టి ఒక్క మాట నేను, మరి మీ పాస్టర్ గారు నన్ను జస్ట్ అప్పటికప్పుడు చెప్పారు కాబట్టి నాకు తెలిసిన ఒక చిన్న మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 371వ పేజీ, పాత నిబంధనలో చదువుదామా. ఇది ఆసా అనే రాజుగారు యూదా వారితో, అంటే ఈ యొక్క వారి యొక్క మరి రాజ్యంలో ఉన్న వారితో ఆయన అంటున్నారు ఏమంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము, ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలిగేసింది. ఏం కలిగజేశారండి? ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారందరికీ దేవుడు నెమ్మది కలిగజేశారంటే మనం దేవుణ్ణి ఎలా వెతకాలంట? ఈ వాక్య ప్రకారము పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ
మరి ఆయనను వెదకాలని దేవుని వాక్యంలో చూస్తున్నాము. సో మీరు ఏం చేశారంటే ఒక రాజ్యముగా వారందరూ దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకున్నారట. ఏంటంటే దేవునితో మరి ప్రామిస్ చేశారట. దేవుణ్ణి వారు అన్నారట, మేము మరి 12వ వచనంలో చూద్దామా, పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ తమ పితరులైన దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదురని, పిన్నలేని పెద్దలేని పురుషులేని స్త్రీలేని కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ ఏంటండి మరణము విధించబడదని నిష్కర్ష చేసుకొనిరి. అనగా ఏంటండి, దేవునితో ఒక స్ట్రాంగ్ ప్రామిస్ చేశారట. ఆ ప్రామిస్ చేసినందుకు ఏంటంటే దేవుని దగ్గరే మేము విచారం అంటే దేవునికే ప్రార్థన చేస్తాము. మాకే పరిస్థితి వచ్చినా దేవుని పాదములు పట్టి మేము బతిమిలాడిన ఆ పాదములు వదలలేము. ఇందాక చక్కటి ఆరాధన పాట మీరు సెలెక్ట్ చేసుకున్నారు, నాకు కూడా చాలా ఇష్టమైన పాట అది. మరి ఇక్కడ మరి దేవుని వాక్యంలో ఇందాక పాటలో మనం చూసాం, ఆరాధించే వేళలందు నీ హస్తములు. ఎప్పుడు దేవుని ఆరాధిస్తామంటే దేవునికి ఇష్టమైనది ఏంటండి అని అంటే పెద్ద పెద్ద మూటల సంచి తీసుకొచ్చి దాన ధర్మాలు చేసి ఎంతో మరి పేపర్లో యాడ్స్ మన పేరు లేకపోతే ఫేస్బుక్ లో మనం ఎన్ని దాన ధర్మాలు చేసామని గొప్పలు కాదు. దేవునికి ఏమి ఇష్టమండి, విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలులట. ఈరోజు ఏ బలి అర్పణతో మీరు దేవుని ఆలయానికి వచ్చారు? ప్రభా, ఈరోజు నీవు నాతో మాట్లాడాను, ఆఖరి పునరుద్ధాన దినం వరకు నీవు నన్ను ఇంకా జీవింపచేసావంటే ఎన్ని నాయన నీ ఎదుట నేను పాపములు చేసి, నా ఊహ, నా తలంపు, నా ఆలోచన అంతా ఎల్లప్పుడూ చెడ్డదయ్యా. బట్ స్టిల్ నన్ను ఇంకా కనికరిస్తున్నావు, నన్ను ఇంకా ఓర్చుకుంటున్నావయ్యా, నన్ను ఇంకా క్షమిస్తున్నావయ్యా. ఇంతవరకు నన్ను నడిపించావు ప్రభా, నన్ను కొట్టివేయలేదయ్యా. నీ దృష్టికి నన్ను నీ సన్నిధి నుండి ఆయన నన్ను వెలివేయలేదయ్యా, త్రోసివేయలేదయ్యా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ఈరోజు దేవుని సన్నిధిలో నీవు కూర్చున్నావా? అటు ఆశతో నీవు దేవుని సన్నిధిలో వాక్యం వినాలని వచ్చావా? ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా వారు ఏం చేశారండి? పూర్ణ హృదయంతో ఇంకా పూర్ణ మనస్సుతో ఏం చేస్తారంట? వాళ్ళు దేవుని ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారు? ఇందాక వాక్యం చదివారండి. ఏమని ప్రమాణం చేశారు? దేవా, నీ వద్దనే మేము విచారణ అంటే మా ప్రతి అవసరత, మా ప్రతి ఏదైనా ఉన్నా కానీ అది నిన్నే ఫస్ట్ అడుగుతాం. నీవే మా దేవుడు, నీవు తప్ప నాకు, నిన్ను అడిగిన తర్వాత ఒకవేళ మనుషుల ద్వారా నాకు సహాయం పొందుతుందేమో కానీ బట్ ఐ గివ్ యూ ద ఫస్ట్ ప్లేస్. హల్లెలూయా. అటువంటి వారు డెఫినెట్లీ నెమ్మదితో జీవిస్తారు. మన చుట్టూ ఎంతమందికి పోరాటాలు ఉన్నా కానీ మనము నిలకడగా ఉంటాము. సియోను కొండ వలె కదలకుండా ఉంటామంట. హల్లెలూయా. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు, ఆయన ఎందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటారు. అతి గొప్ప భాగ్యము మీకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చక్కటి తొలి పలుకులు పలికిన అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. ఆశారాజు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థ హృదయుడు ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం కూడా ఉండాలని చక్కటి మాటలు తెలియజేద్దాం. అమ్మగారికి హృదయపూర్వక వందనాలు. ముఖ్య వాక్య సందేశాన్ని అందించవలసిందిగా దైవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాం. గట్టిగా చెప్పలు కూడా ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్ రోజు మీ మధ్య లేని కనుక మన దేశంలో ఇంకా క్రిస్మస్ జరుగుతూ ఉంది కదా. ఎస్, ఈ విలువైనటువంటి సమయాన్ని దేవుడు అనుగ్రహించారు. సంవత్సరాంతంలో మీతో పాటు కలిసి
మేము కూడా ఆరాధనలో పాల్గొనడం దేవుని చిత్తమైనది. మరి మీలో చాలా మంది కొత్త వారిని నేను చూస్తున్నాను. మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మరియు దేవుని దీనదాసు అయిన పాస్టర్ పాల్రాజు అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాక్య పఠనము చేయడము మత్తయి సువార్త, మన అందరికీ తెలిసిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 9వ వచనం నుండి 11వ వచనం వరకు వాక్య పఠనము చేద్దాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 2 వర్సెస్ 9 to 11. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఇది క్రిస్మస్ మెసేజ్ అయి ఉండాలి కదా. ఆమేన్. ఇందులో నుంచి కొన్ని సత్యాలను పాఠాలను మనం నేర్చుకోవడానికి వీలు ఉన్నది. మీరు చక్కగా ఆరాధన జరిపిస్తున్నారు. ప్రతి వారం సర్వీస్ నేను నైటో లేదా మర్నాడో తప్పనిసరిగా నేను వీక్షిస్తూ ఉంటాను. ఆ రాత్రి కానీ ఎవ్రీ సండే నైట్ కానీ లేదా మండే కానీ జబ్రాలి చర్చ్ సర్వీస్ ని నేను చూస్తూ ఉంటాను. కనుక చక్కగా దేవుని పరిచర్య చేస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. మరి ఇక ముందును ఆ విధంగా కొనసాగవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు వాక్య పఠనం మనం చేస్తాం కదా. ఈ భాగంలో మనకు కనబడుతుంది మొట్టమొదటిది నక్షత్రము. ఆమేన్. నక్షత్రము, నడిచినటువంటి నక్షత్రము. తర్వాత మనకు కనబడుతుంది ఏంటి? జ్ఞానులు. రెండవది మనకు కనబడుతుంది జ్ఞానులు. మూడవది మనకి ఇంకా కనబడుతుంది తల్లి అయిన మరియా మరియు శిశువుగా ఉన్న యేసు. నాలుగవ సందర్భంగా నాలుగవదిగా మనం ఏం చెప్పొచ్చు అంటే మరి కానుకలు, సమర్పించబడిన కానుకలు. ఈ విధంగా ఈ వాక్య భాగం నుంచి కొన్ని మాటలను విశేషంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చును. పిల్లల ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైన పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన క్రీస్తు వారిని చేరటానికి, చూడటానికి, పూజించడానికి, మరి కానుకలు సమర్పించడానికి వారికి సహాయపడినటువంటిది ఎవరంటే నక్షత్రమే. వారు జ్ఞానులని పిలువబడినప్పటికీ, తూర్పు దేశపు జ్ఞానులుగా వారు గుర్తించబడినప్పటికీ ఎంతో ప్రయాసపడి మరి వందలాది వేలాది కిలోమీటర్లు బహుశా వారు ప్రయాణం చేసి ఉండొచ్చు, ఎంతో కష్టపడి ఉండొచ్చు. మరి ఆ నక్షత్రమే వారికి దారి చూపకపోతే వారి ప్రయాస వృధా అయిపోయేది కదా. లాస్ట్ మూమెంట్ వరకు కూడా, ఆఖరు నిమిషం వరకు కూడా ఆ నక్షత్రము వారిని నడిపించినట్లుగా, వారి ముందు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్యారల్స్ లో కానీ క్రిస్మస్ లో కానీ ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం. ఈ 10వ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. ఏ ఇంటిలోనికి? ఏ ఇంటిలో అయితే తల్లి అయిన మరియా మరి శిశువు అయినటువంటి యేసు ప్రభు ఉన్నారో ఆ ఇంటిలోనికి వారు వచ్చారు. ఆ ఇంటిలోనికి వారు చేరగలిగారు అంటే ఆ నక్షత్రము వారికి దారి చూపించిందనే మాటను మనం తప్పగా గుర్తు పెట్టుకోవాలి. రెండవ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఈ జ్ఞానులు వారు 3 వచ్చారో 7 వచ్చారో 12 మంది వచ్చారో ఎంతమంది వచ్చారో బైబిల్లో స్పష్టంగా రాయబడలేదు.
కొంతమంది వారి ఊహలతో ముగ్గురని చెప్పొచ్చు, లేకపోతే పేర్లు కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించవచ్చు. కానీ మనం స్ట్రిక్ట్ గా మాట్లాడితే మనకి బైబిల్లో ముగ్గురని కానీ, ఏడుగురని కానీ, 10 మంది అని కానీ ఎంతమంది సంఖ్య వ్రాయబడలేదు, వారి పేర్లు కూడా వ్రాయబడలేదు. అది మనందరికీ తెలుసు. కానీ ఈ జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి మరి యేసును చూశారు, ఆ శిశువును చూశారు, ఇద్దరు చూశారు, తల్లిని చూశారు, తల్లి అయిన మరిని చూశారు, ఇంకా చూశారు, శిశువు అయినటువంటి యేసును కూడా చూశారు. చూసిన తర్వాత ఏం చేశారు? సాగిలు పడి ఎవరు ఎంతమంది చూశారు? ఇద్దరు చూశారు, తల్లి అయిన మరియను చూశారు, శిశువును చూశారు. సాగిలు పడి పూజించింది ఎవరిని? ఆయనను పూజించి, వారిని పూజించి అని ఉన్నట్లయితే తల్లి అయిన మరియను కూడా పూజించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బైబిల్ ఎలా రాయబడింది? వారిని పూజించలేదు కానీ ఆయనను పూజించినట్టు. దానివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? పూజారుడు యేసు ప్రభు మాత్రమే. ఆమేన్. యేసు ప్రభువును పూజించారు, లేక ఆరాధించారు. దే వర్షిప్ హిమ్. వర్షిప్ చేసిన తర్వాతనే మరి తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక వర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యేసు ప్రభుని ఆరాధించడం అనేది ప్రాముఖ్యము, అన్నిటికంటే అవసరమైనది. ఈరోజు ఇంతమంది మీరు ప్రయాసపడి వచ్చినారంటే యేసును ఆరాధించడానికి వచ్చి ఉన్నారు. ఈ ఆదివారం పునరుద్ధాన ఆదివారం, మరి ఈ సంవత్సరానికే ఆఖరు ఆదివారం. మరి యేసు ప్రభుని ఆరాధించుట, పూజించుట అనేది మన జీవితంలో ప్రధానమైన ధ్యేయముగా పెట్టుకోవాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని సమస్యలున్నా యేసు ప్రభుని పూజించుట, ఆరాధించుట మన కర్తవ్యమైనది, మన బాధ్యత అయినదని మనము గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు సన్నిధికి రావడానికి ఆధ్యాత్మిక నేత్రాలతో యేసు ప్రభుని చూచి సాగిలపడి ఆత్మతో సత్యంతో ఆరాధించడం అనేది మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత అయినది, మన భాగ్యముగా ఇచ్చవలసిన వారం అంటున్నాం. ఎంత బిజీగా ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా విశ్వాసంతో అడుగు ముందుకు వేసి యేసు ప్రభుని ఆరాధించి పూజించే వారముగా మనము ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గమనించండి, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. మరి వాటన్నింటినీ అధిగమించి రావాలి. 2006వ సంవత్సరం జనవరి నెల 6వ తారీఖున, జనవరి 6వ తారీఖు 2006వ సంవత్సరంలో ఈ జబల్ అలీలో ఈ క్రైస్ట్ చర్చ్ లో మరి ఈ సంఘం స్థాపించబడింది. అంతకుముందు ఇంచుమించులో 5.5 సంవత్సరాలు ఈ జబలాలో ఉన్నటువంటి సహోదరులను, ముంతాజా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి 1-2 కుటుంబాలు, కొంతమంది సిస్టర్స్ ని మరి మేము వ్యాన్ లో తీసుకుని వెళ్తూ ఎక్కడికి జుమేరాలో ఉన్నటువంటి చర్చ్ ఆరాధనకి తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఆ రోజుల్లో శుక్రవారం ఆరాధన దినం. మరి శుక్రవారము మరియు వారం మధ్యలో మిడ్ వీక్ ప్రేయర్ మీటింగ్, సోమవారం నైట్ 2 రోజులు వ్యాన్ లోను కారులోను తీసుకుని వెళ్తూ, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక్క చర్చ్ కూడా లేదు, గురుద్వారా లేదు, దాని వెనకాల ఉన్నటువంటి మరొక ఆలయం కూడా ఏమీ లేదు. ఇది ఖాళీ కొంచెం ఎత్తైనటువంటి దెబ్బ, ఇసుక దెబ్బ మాత్రమే. కానీ ఇసుక దెబ్బను చర్చ్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి మరి గవర్నమెంట్ వారు ఇచ్చినప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ వారు కట్టుకున్నారు. కనుక 5.5 సంవత్సరం నేను కూర్చుని ఆలోచన, 5.5 years, వారానికి 2 మార్లు మరి అబుదాబి నుంచి మేము కారులో వ్యాన్ లో వచ్చి వీళ్ళని అక్కడ తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నుంచి వారు రావాలంటే అప్పుడు మెట్రో లేదు, జబలాలిలో ట్యాక్సీలో ప్రయాణం చేసి వెళ్ళాలంటే చాలా ఖర్చు కదా, అవునా కదండి, చాలా ఖర్చు. మరి చాలా మందికి కరెక్ట్ గా ప్రతి నెల జీతాలు రావు. ఒక జీతాలు వచ్చిన చిన్న జీతాలు, చిన్న ఉద్యోగస్తులు, మరి పెద్ద ఉద్యోగస్తులు అంటే మొదటి నుంచి పెద్ద ఉద్యోగస్తులు అంటే వాళ్ళు ఏ ఇంగ్లీష్ చర్చ్కో వెళ్ళిపోతూ ఉండేవారు. చిన్న జాతులకి పెద్ద ఉద్యోగస్తులు మరి టైమింగ్ వేరు, వాళ్ళు మార్నింగ్ సర్వీస్ ఇష్టపడతారు,
మరి కొంచెం పాష్లోని చర్చ్ ఇష్టపడతారు కనుక చిన్న చిన్న ఉద్యోగస్తులైన ఎటువంటి వారినైనా మేము తీసుకుని ఆరాధన తీసుకుని వెళ్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొన్ని వందలాది మంది రక్షించబడ్డారు. మరి వేలాది మంది సువార్తను విన్నారు. వేలాది మంది సువార్తను విన్నారు. అనేకమైన ఆశ్చర్య కార్యాలు జగరాలి సంఘంలో దేవుడు చేసి ఉన్నాడు. మరి బ్రదర్స్ సిస్టర్స్ ఎంతో త్యాగమూర్తిగా కష్టపడి మరి దేవుని సేవలో వారు ప్రయాసపడ్డారు, ఖర్చు పెట్టారు. వారు అరిగిపోయిన వారిగా ఉన్నారు. అనేక మంది దేవుని సన్నిధికి నడిపించారు. ఈ రోజు దేవుడు అసలు పాలరాజు గారిని బలంగా వాడుకుంటూ మీ అందరినీ క్రీస్తు తట్టు తిప్పుతున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అసలు గారిని అభినందిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జబలాలిలో దుబాయ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఫ్రీ జోన్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఈ సంఘం ఒక నక్షత్రం వలె మరి ప్రకాశిస్తూ, జ్యోతి వలె ప్రకాశిస్తూ, చీకటిలో ఉన్నటువంటి వారికి, దేవునికి సత్యదేవునికి దూరంగా ఉన్నటువంటి వారికి, మరి అజ్ఞానంలో బంధకాల్లో ఉన్నటువంటి వారికి దారి చూపించే సంఘముగా ఉన్నది. ఇక ప్రభు వచ్చే వరకు అది అలాగా ఉండాలని ప్రభుని వేడుకుంటూ కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము ఆలోచిస్తూ ఉన్నాం. యేసు ప్రభు బెత్లెహేము గ్రామంలో జన్మించి సత్రంలో స్థలం లేకపోయినప్పటికీ మొదట్లో మరి పశువుల తొట్టిలో పరుండబెట్టి తరువాత ఒక ఇంటిలోనికి చేర్చబడిన వాడై తల్లి అయిన మరియతో పాటు ఒక ఇంటిలో ఆయన ఉన్నప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ ఇంటిలోనికి వచ్చి యేసయ్యను చూచి సాగిలపడి ఆయనను ఆరాధించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నా యొక్క ఉద్దేశం ఇక్కడ ఆ నక్షత్రం స్టార్ గురించి మనం చూస్తున్నాం. ఏంటిది? స్టార్ కదా, నక్షత్రం. నక్షత్రము వారిని నడిపించినటువంటి నాయకుడికి పోల్చబడింది. నక్షత్రము. చాలా మంది స్టార్స్ మనకి కనబడుతుంటారు. స్పోర్ట్స్ స్టార్స్ కానీ, సినీ స్టార్స్ కానీ, ఈ మధ్య ఇంకా మెగా చర్చ్ స్టార్స్ కానీ చాలా మంది స్టార్స్ ఈ రోజుల్లో ఉంటూ ఉన్నారు. మన భారతీయులకు స్టార్స్ అంటే పెద్ద ఇష్టం. భారతీయులకు, మన తెలుగు వారికి స్టార్స్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం, కోరిక, చెవి కోసేసుకుంటారు. రీసెంట్ గా ఏదో సినిమా రిలీజ్ అయిందంట కదా, మీకు ఎవరికైనా తెలుసా? ఏదో నేను నా ఫోన్ ఇలా పైన కిందకి ఇలా జరుగుతుంటే చూసాను. పుష్ప 2 రిలీజ్ అయిన రోజు స్టార్స్ ని చూడాలని కెపాసిటీ కంటే, హాల్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది వెళ్ళిపోయారట. తొక్కిసలాడితే ఒకరు ఇద్దరు స్టాంపీడ్ జరిగినప్పుడు చనిపోయారట. కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించులో 1 వీక్ నుంచి 2 వీక్ నుంచి అదే రాజకీయం జరుగుతుంది కదా. అదే రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో. ఇంక పెద్ద సమస్యలు ఏమి లేవా? పెద్ద సమస్యలు ఏమి లేవా? ఉన్నాయా లేదా? తీవ్రమైనటువంటి అవసరాలు ప్రజలకి అత్యవసరమైనవి లేవా? ఎన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో లోట్లు ఉన్నాయి. చాలా మార్పులు తీసుకురావాలి. అయినప్పటికీ కూడా అవన్నీ పక్కన పడేసినట్లుగా పడేసి ముఖ్యమంత్రిగా సైతం దేని మీద నిలబడ్డారంటే పుష్ప 2 సినిమా ఒక్క ప్రాణం పోయింది, రెండో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఒక్క ప్రాణం తక్కువ విలువని కాదు. రోజుకి తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల వల్లే ఎన్ని ప్రాణాలు పోతున్నాయి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, ఎన్ని మరి రేప్స్ జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఎంతోమంది పిల్లలని పెద్దవారిని పడుతున్నారు. వాటి గురించి ఇంత తీవ్రంగా యాక్షన్ ఇప్పుడు తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం సినిమా విషయంలో జైలు పెట్టడం, బయట తీసుకురావడం, అదే డిస్కషన్, అదే న్యూస్. బెస్ట్ న్యూస్, మేజర్ న్యూస్ అంతా ఏంటంటే స్టార్ గురించి. ఆ స్టార్ గురించి ఈయన ఎక్కువగా ఎవరు స్టార్ పేరేంటి? ఏం పేరు సార్? మీ అందరికీ తెలుసు.
ఎందుకంటే అందరూ పాస్టర్ గారు అంటున్నారు, నేను అనట్లేదు కానీ ఫాలో అవుతున్నారంటుకుంటా నాకు తెలిసింది. మీరు ఎంతమంది చూసారు సినిమా? మామూలుగా మొదటి ఎంతమంది చూసారు? ఆమె రెండోది ఇంకా చూడలేదా? అవును. గతంలో ఏం జరిగేదంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు అక్కడక్కడ స్టిక్కర్స్ అంటించేవారు క్యాంపులో. ఒక్కసారి సడన్ గా క్యాంపులో బ్రదర్స్ తక్కువైపోయేవారు చర్చికి రావడం. మేము ఆలోచించేవాళ్ళం, ఎందుకు ఈ రోజు రాలేదు, ఎందుకంటే అయ్యారు అది రిలీజ్ అయిందంటే అది రిలీజ్ అవుతే ఏం సంబంధం? వీళ్ళు క్రైస్తవులు కదా, దేవుని పిల్లలు కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా, అదేదో సినిమా రిలీజ్ అయితే వీళ్ళు ఆప్షన్ అయిపోవటండి. చూడండి, మన దేశంలో స్టార్స్ అంటే పిచ్చి, క్రేజీ. తొక్కిస్తున్నట్టు అయి చాలా మంది గాయాలు పొందారు. ఇంకా అదే తెమలేదు, ఇంకా తెలంగాణ, హైదరాబాద్ ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. దాని గురించి స్టార్స్ మరి దుబాయ్ వచ్చేసినా కూడా మనకి ఇంకా అదే పిచ్చుడు చాలా మందికి. రాజకీయ నాయకులు స్టార్స్ వచ్చినప్పుడు చర్చ మానేస్తుంటారు. ఇలా సినిమాలు చూసినప్పుడు స్టార్స్ దుబాయ్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సోదరి సహోదరులారా, మరి బెత్లెహేము గ్రామములో, బెత్లెహేము పట్టణములో, దావీదు పట్టణములో మహా సంతోషకరమైన సువార్తమానము దేవుడు బయలుపరచాలనుకున్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఒక నక్షత్రం దారి చూపించింది. ఒక నక్షత్రం వారి ముందు నడిచెను. ఒక నక్షత్రము వారిని క్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. లేకపోతే వారి జ్ఞానులైనప్పటికీ కూడా యేసు ప్రభుని కనుగొనలేకపోయారు. యేసు ప్రభు దగ్గరికి వారు చేరలేకపోయారు. జ్ఞానులని వారికి పేరు ఉండినప్పటికీ కూడా యేసు ప్రభుని వారు చూడలేకపోయి ఉండేవారు. కానీ ఆ నక్షత్రం వారికి సహాయము చేసింది. అందుకని ఈనాటికి కూడా మరి క్రిస్టియన్స్ ఇళ్లలోను, క్యాంప్స్ లోను, మరి ప్రోగ్రామ్స్ లో కూడా క్రిస్మస్ స్టార్ మనం కట్టుకుని ఉంటూ ఉన్నాం. సింబాలిక్ గా ఆ నక్షత్రంను మనం పెట్టుకుంటున్నాం. నక్షత్రం యొక్క విలువ చాలా గొప్పది. యేసు ప్రభు యొద్దకు వారిని నడిపించింది. వారు యేసు ప్రభును కళ్ళారా చూడటానికి సహాయపడింది. యేసు ప్రభుని వారు ఆరాధించుటకు ఉపయోగపడింది, లేక దారి చూపించింది. యేసు ప్రభు కానుకలు సమర్పించి యేసు ప్రభుని వారు ఘనపరచడానికి ఆ నక్షత్రము సహాయపడింది. ప్రియమైన సోదరి సహోదరులారా, మరి మనం క్రిస్మస్ కార్యక్రమాలు వైభవంగా జరుపుకున్నాం. మ్యాక్సిమం ప్రతి చర్చిలో కూడా మ్యాక్సిమం చైర్లు నిండిపోయినట్లుగా అంచనాలకు మించి అందరూ హాజరయ్యారు కదా. మరి క్రిస్మస్ అలాగే అయిపోయిందా అవలేదా? వాచ్ నైట్ గురించి ప్రిపేర్ అవుతున్నాం, న్యూ ఇయర్ గురించి సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ మన దృష్టిలో అయిపోయింది. కనుక మనం ఎలా ఉండాలంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక నక్షత్రం లాగా బ్రతకాలి. ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్క స్టార్ లాగా బ్రతకాలి అనేది మొదటిగా ప్రకాశిస్తూ ఉండాలి. ఆమె ఎలా ప్రకాశించాలి? ఒక నక్షత్రము వలె ప్రకాశించే వారంగా ఉండాలి. మరొక వాక్యాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి మీలాంటి మనలాంటి పరిశుద్ధులను ఉద్దేశించి రాయబడినటువంటి వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చాటపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఆమేన్. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము
కలుగును. ఆమేన్. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి ఈ ఫిలిప్పాయ్ అనే పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు దైవజనుడైనటువంటి పౌలు గారి దృష్టికి ఎలా కనబడుతున్నారట? జ్యోతుల వలె కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె కనబడుతున్నారు. దానికి పర్యాయ పదం నక్షత్రముల వలె కనబడుచున్నారు. ఎలా కనబడుతున్నారు? ఆది కాండంలో సృష్టి క్రమంలో మనం చూసినట్లయితే దేవుడు ఆది కాండం 1వ అధ్యాయంలో 2 జ్యోతులను నేను సృష్టించినట్లుగా, ఒకటి పెద్ద జ్యోతి, రెండవది చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి అంటే ఉద్దేశం ఏంటి? పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, పెద్ద జ్యోతి. హల్లెలూయా. జ్యోతుల వలె, నక్షత్రముల వలె మీరు కనబడుచున్నారు. ఎక్కడ కనబడుతున్నారు? చర్చిలోనా? ఎక్కడ కనబడుతున్నారు? లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఈ లోకమందు అంటే ప్రజల మధ్య. దేవుడు లోకమును ఎంతో ప్రేమించరు. లోకం అంటే బిల్డింగ్స్ కాదు, లోకం అంటే మనుషులు, ప్రజలు. జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. హల్లెలూయా. జ్యోతుల వలె కనబడుతున్నారు. మరి ఈ జ్యోతుల చేతులు ఏమనేంట? జనముల మధ్యను మీరు జీవవాక్యమును శాఖ పట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. ఈ జ్యోతుల చేతుల్లో ఏమున్నాయి? జీవవాక్యం. జీవవాక్యం అంటే ఏంటి? బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వారి చేతిలో ఉందంట. జీవవాక్యమును చేత పట్టుకొని, చేత అంటే చేతి పట్టుకుని, జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనపడుచున్నారు. హల్లెలూయా. మరి మొన్నటి వరకు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ ఆరాధనలు జరిగాయి కదా. రకరకాల క్యాండిల్స్ పట్టుకున్నారు కదా. రకరకాల క్యాండిల్స్ ఎంతసేపు పట్టుకున్నారు? ఎంతసేపు పట్టుకున్నారు? 1 minute, 30 seconds? పాట అయిపోయే వరక? గుడ్. మళ్ళా ఆ జ్యోతి కరిగి చేతి మీద పడుతుందేమో అని కొన్ని పెద్ద చర్చలు వేరుగా ప్రొటెక్షన్ కూడా గమన కాదని అది క్యాండిల్ నైట్ కనిపించేశారు. అది ఒక పాటకో లేకపోతే ఒక నిమిషానికో ఇచ్చారు, వెలిగించారు, అది అయిపోయింది. అది ఒక ఆచారంగా జరిగింది. క్యాండిల్స్ పట్టుకుంటే సరిపోదు. క్యాండిల్స్ అంతకే సరిపోదు. మరి ఏం పట్టుకోవాలి? ఏం పట్టుకోవాలి? చెప్పండి. జీవవాక్యం పట్టుకోవాలి. హల్లెలూయా. మీరు క్యాంపు నుండి మీ ఇంటి దగ్గర నుంచి చర్చికి బయలుదేరుతున్నప్పుడు మీ చేతిలో ఏముండాలి? ఏముండాలి? ఫోన్ ఉంటే సరిపోదా? ఫోన్ ఉంటే సరిపోదా? ఏముండాలి? బైబిల్. ఫోన్లో బైబిల్ ఉందండి, తెలుసు, నాకు తెలుసు ఉంటుంది. నా బైబిల్ ఉంది, ఇంగ్లీష్ వర్షన్ ఉంది, మరి హిందీ వర్షన్ కూడా నా బైబిల్లో ఉంది, తెలుగు కూడా ఉంది. అలాగని బైబిల్ లేకుండా, ఎందుకంటే మన చేతుల్లో ఏముండాలి? జీవవాక్యము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ చేతుల్లో బైబిల్ ఉన్నప్పుడు మరి దేవుడు నీకు తోడుగా ఉంటారో, మరి అనేక మందికి నువ్వు సాక్షిగా ఉంటావో. నీ చేతుల్లో బైబిల్ చూసి మరి కొంతమంది నీకు నువ్వు సాక్షిగా ఉండి వారు కూడా దేవుని సన్నిధికి రావాలి, వెళ్ళాలనే ఒక జ్ఞాపకం వారికి కలుగుతుంది, ఒక తలంపు వారికి పుడుతుంది. వారికి ఏ చర్చ ఎక్కడో తెలియకపోతే మీ చేతిలో బైబిల్ ఉంటారు చూసి మీరు బిలీవర్స్ అని, విశ్వాసులని వారు గ్రహించి మరి వెంటనే మీ దగ్గరికి వచ్చి చర్చికి వెళ్తున్నారా, ఎక్కడ ఉంది చర్చి, ఎన్ని గంటలు ఉందని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, విశ్వాసులు, చర్చ్ మెంబర్స్ మరి ఎలా కనబడుతున్నారని నేర్చుకున్నాం. లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. వారి చేతిలో ఏముందని నేర్చుకున్నాం? జీవవాక్యము చేత పట్టుకొని ఉన్నారు. జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఉన్నారు. అన్ని మారిపోతాయి, అన్ని మారిపోతాయి. మారుతున్న లోకంలో, మారుతున్న ప్రపంచంలో మనము జీవిస్తున్నాం. మర్చిపోవద్దు, అన్ని మారిపోతున్నాయి. దుబాయ్ మారిపోయింది తెలుసా మీకు? మారిపోతుంది తెలుసా మీకు? ఎన్ని బిల్డింగ్లు మేము చూసినప్పుడు
25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బిల్డింగ్లు ఇప్పుడు లేవు. రోడ్లు మారిపోయినాయి, బిల్డింగ్స్ మారిపోయింది, చట్టం మారిపోయింది. ఈ సాలింక్ అనేది ఉండేది కాదు, మీకు తెలిసిన విషయం. తర్వాత పే ఫోన్ అనేది ఈ మన కార్ పార్కింగ్ కి డబ్బులుగా ఉండేది కాదు, అంతా ఫ్రీ. ఎక్కడైనా ఫ్రీ పార్కింగ్, దుబాయ్ అంతా ఫ్రీ పార్కింగ్ ఉండేది. ఎక్కడ కూడా ఈ సాలింక్ అనేవి లేవు, చాలా సంవత్సరాలు లేవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం డబ్బులు దుబాయ్లో కట్టాలి, ఎక్కడికి వెళ్ళినా కట్టాలి. అంటే మారిపోతుంది అనడానికి ఆర్టీఏ ఉండేది కాదు, తెలుసు మీకు. ఇప్పుడు ఆర్టీఏ ఉండదు కదా, అప్పుడు ఆర్టీఏ ఇది కాదు. తర్వాత ఇంకేంటి, ఈ ట్రైన్, మెట్రో లేదు. తర్వాత ఈ ఎతిహాద్ రైలు కూడా లేదు. ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి. మనం మారిపోతున్న లోకంలో ఉన్నాం, కానీ మన దేవుని మాటలు మార్పు లేనివిగా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ దుబాయ్లో, ఈ జబలాలి ప్రాంతంలో మరి దేవుని దృష్టికి, దేవుని సేవకుని దృష్టికి జ్యోతుల వలె కనబడాలి. ఎలా కనబడాలి? హీరోయిన్స్ లా కాదు కనబడేది. ఎలా కనబడాలి? స్టార్స్ లా కనబడాలి. హల్లెలూయా. ఈ లోకంలో కనబడే మరి వేషాలు వేస్తూ బ్రతుకున్నటువంటి ఆ స్టార్స్ కాదు మనం వెంబడించవలసింది. మన సూపర్ స్టార్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. మన సూపర్ స్టార్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారిని మనం విశ్వాసం నుంచి మన చేతిలో ఈ దేవుని వాక్యాన్ని పట్టుకొని నక్షత్రముల వలె మనం కనబడాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని వాక్యం నీలో ఉండాలి, నీతో ఉండాలి. దేవుని వాక్యం మనతో ఉండాలి. ప్రియమైన సోదరి సహోదరులారా, అప్పుడు జబలాలి చర్చిలో అందరూ స్టార్సే, అందరూ జ్యోతుల వలె, నక్షత్రముల వలె దేవుని దృష్టి కనబడతారు. పౌలు భక్తుడు ఏమన్నాడంటే అందువలన అన్నాడు. ఈ ఫిలిప్పీ పత్రిక 2:16 మధ్యలో ఉంది అందువలన. ఎందువలన మీరు ఈ లోకమందు జ్యోతుల వలె కాబడుతున్నారు కాబట్టి నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం వృధా కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును. ఏంటి వ్యర్థంగా పరిగెత్తడం, పడిన కష్టం నిష్ప్రయోజనం కాకపోవడం అంటే పౌలు భక్తుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు? రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పాలి. పౌలు భక్తుడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇంకా చెప్పాలి. అందువలన అన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే నేను పరిగెత్తింది నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నేను అనవసరంగా కష్టపడలేదు అని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? రాకడ గురించే మాట్లాడు. క్రీస్తు ఏమంటే రాకడ గురించి పౌలు భక్తుడి యొక్క మిషనరీ జర్నీస్ తాను చేసి దేవుని సేవలో ఆయన ఎంతగా కష్టపడ్డాడో, పరిగెత్తాడో, మరి ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడో, ఎంత త్యాగం చేశాడో, ఆయన సేవ మరి వృధా కాలేదు అని ఆయన ఆనందపడుతున్నాడు, ధైర్యపడుతున్నాడు. ఆయన సేవ ఫలితంగా, ఆయన ప్రయాస కష్టం ఫలితంగా సంఘ విశ్వాసులు ఇప్పుడు లోకమందు లోకస్తుల వలె లేరు, కానీ ఈ లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఈ జబలాలిలో అనే ఈ ప్రాంతంలో మీరు లోకస్తుల వలె ఉండడానికి పిలువబడలేదు. ఈ ప్రాంతంలో, ఈ లోకంలో జ్యోతుల వలె కనబడాలి, నక్షత్రముల వలె కనబడాలి. మీలో మీ చేతుల్లో దేవుని వాక్యం జీవము గల జీవవాక్యం మీ చేతిలో ఉండాలి. వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని అనుసరించి జీవించాలి, వాక్యమును ప్రకటించేవారుగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి, వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి, వాక్యమును అనుసరించి జీవించేవారుగా మనం ఉండాలి. అపోస్తలుడు పౌలు అతిశయిస్తున్నాడు, తృప్తి చెందుతున్నాడు.
మరి ధైర్యంగా ఉన్నాడు. నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను హ్యాపీగా ఉన్నాను. నేను పడిన కష్టం నిష్ప్రయోజనం అవ్వలేదని నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు దినమున, ప్రభు యొక్క రెండవ రాకడ, ఆ తీర్పు దినమున నాకు అతిశయము కలుగును అని అంటున్నాడు. దానికి దీనికి కనెక్షన్ చూస్తున్నారా? సంబంధం చూస్తున్నారా? పౌలు యొక్క సేవాభారం, త్యాగం, ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత ఇబ్బందులు పడ్డాడో, ఎంత త్యాగం చేశాడో. మరి వీరు జ్యోతుల వలె, నక్షత్రముల వలె బ్రతకకపోతే పౌలు యొక్క సేవ, ప్రయాస, ఆయన త్యాగం వ్యర్థమైపోను. కానీ ఇప్పుడు వ్యర్థం కాదట. వింటున్నారా? కనుక జగులాలో ఉన్నటువంటి మీరంతా, దుబాయ్ నుండి వస్తున్న మీరందరూ కూడా ఎలా ఉండాలి? జ్యోతుల వలె, జ్యోతుల వలె కనబడాలి. ఈ లోకానికి, ఈ ప్రజలకు, దేవుని సేవకుల దృష్టికి, దేవుని దృష్టికి ఎలా కనబడాలి? జ్యోతుల వలె, నక్షత్రముల వలె కనబడాలి. ఆమేన్. నక్షత్రముల వలె కనబడాలి. నక్షత్రముల వలె కనబడాలి. ఆ నక్షత్రపు వెలుగులో ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా నడిపించబడ్డారో అదే రీతిలో, అదే మాదిరిగా క్యాంప్స్ లో కానీ, కంపెనీలో కానీ, మరి ఈ ప్రాంతంలో ఎక్కడున్నా తెలుగు వారందరూ కూడా మిమ్మల్ని చూసి, ఎవరు చూసి? మిమ్మల్ని చూసి, మీ మాదిరిని చూసి, మీ వెలుగును చూసి, మీ చేతుల్లో ఉన్నటువంటి జీవవాక్యమును చూసి, మీ ప్రవర్తనను చూసి, మీ వస్త్రధారణను చూసి, అంటే మీరు వేసుకునే డ్రెస్సింగ్ విధానం చూసి, మరి మీ ప్రవర్తన చూసి యేసు ప్రభు దగ్గరికి వారు రాగలగాలి. యేసు ప్రభుని వారు దేవుని సంఘములో చూడాలి. యేసు ప్రభుని వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. యేసు ప్రభు రారాజని, ప్రధాన యాజకుడని, ప్రవక్తని, రక్షకుడని వారు గ్రహించాలి. ఎందుకంటే తూర్పు దేశపు జ్ఞానులు మరి 3 రకాలైనటువంటి బహుమానాలు ఇచ్చారు. మొట్టమొదటి బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది గోళము. బంగారం దేనికి సాదృశ్యం అని క్రిస్మస్ ప్రసంగాల్లో నేర్చుకున్నారు. బంగారం దేనికి సాదృశ్యం? ఆయన రాజుగా వచ్చాడని. మొట్టమొదటిది బంగారము యేసు ప్రభు వారి యొక్క రాజరికమునకు సాదృశ్యం. రెండవది రక్షణకు కూడా సాదృశ్యం. రెండవ ఐటమ్ ఏమి ఇచ్చారు వాళ్ళు? సాంబ్రాణి దేనికి సాదృశ్యం? సాంబ్రాణి దేనికి గుర్తు? చెప్పాలి. ప్రధాన యాజకుడికి ధూపము, సాంబ్రాణి ధూపానికి ఉపయోగిస్తారు. ధూపం అంటే ప్రార్థన జీవితాన్ని. ప్రధాన యాజకుడు యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచిన రక్తంలో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా రాజులైన యాజకుని సమూహముగా చేయబడ్డారు. కనుక యాజకత్వం యేసు ప్రభు వారి యొక్క యాజకత్వానికి గుర్తు. మూడవది గోళము దేనికి సాదృశ్యం? యేసు ప్రభు యొక్క శ్రమలకు, శిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీజియం గాస్పెల్ ఆఫ్ గ్రేస్ చర్చ్ మరి ఎలాగా షైన్ అవుతూ, ఎలా ప్రకాశిస్తుండాలి? జ్యోతుల వలె, నక్షత్రముల వలె. మరొక మాట నేను చదివి ముగింపులోనికి రావాలనుకుంటున్నాను. అది దానియేలు గ్రంథంలో నుండి 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. యెహెజ్కేలు దానియేలు కదా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోయినవారై ప్రకాశించెదరో, నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారి నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో 2 పదాలు వాడబడి, ఒకటి జ్యోతులు, రెండవది నక్షత్రములు. జ్యోతులు మరియు నక్షత్రములు. జ్యోతులు పోలిన వారే ఉంటారు, నక్షత్రముల వలె అనేకులను ప్రభు తట్టు త్రిపుడు గురించి వ్రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. బుద్ధిమంతులైతే యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో ఒకటి
మరి బుద్ధిగల కదా 10 మంది కన్యకుల ఉపమానంలో 10 మంది ఉంటే 5 బుద్ధిగల కన్యకులు, మరొక 5 బుద్ధి లేని కన్యకులు అని వ్రాయబడింది. 50%. మరి 5 మంది బుద్ధిగల కన్యకులు యేసు ప్రభు వారు రాకడ అంత ఆలస్యమైనా కూడా వారి డ్యూటీలు వెళ్తూనే ఉన్నాయి. వారు రెడీగానే సిద్ధంగానే ఉన్నారు. బ్రేక్ తీసుకున్నారా? అలా పక్క సైడ్కి వెళ్దాం అని పక్కకి వెళ్ళలేదు. ఈలో యేసు ప్రభు రాకడ కొరకు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. వారు అనుకొనని, వారు ఊహించని సమయంలో ప్రభు వచ్చి తలుపు తీసినప్పుడు ఆ బుద్ధిగల 5 కన్యకలు కూడా ప్రభు చెంతకు లోపలికి చేర్చబడ్డారు. తర్వాత ప్రభు ద్వారము మూసివేసాను అని చదువుతున్నాం. మరొక 5 బుద్ధి లేని కన్యకలు అని ప్రభు చెప్పారు. ఆ బుద్ధి లేని కన్యకలు ప్రిపేర్ అవడానికి వెళ్ళారు. అప్పుడు ఎందుకు వెళ్ళారు? ప్రిపేర్ అవడానికి వెళ్ళారు. అంటే వారి డ్యూటీలో ఏమైపోయింది? నూనె, తైలం అయిపోయింది. తైలం నింపుకోవడానికి వెళ్ళారు. వారు ఆ సిద్ధపడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు వచ్చేసారు. ఆయన ద్వారం తెచ్చారు. సిద్ధంగా రెడీ ఉన్నటువంటి వారు లోపలికి తీసుకున్నారు. వెంటనే తలుపు మూయబడింది. తర్వాత ప్రిపేర్ అయిన వారు ప్రిపేర్ అయి వచ్చారు. పాపం వచ్చి తలుపు కొట్టారు, మరలా కొట్టారు, బాగా కొట్టారు, మరి చాలాసేపు కొట్టారు. కానీ తలుపు తీయబడలేదు. బుద్ధి కలిగినటువంటి బుద్ధిగల కన్యలకు ప్రభు మహిమలో ఉండే భాగ్యం కలిగింది. బుద్ధి లేని కన్యకలకు వారు విడవబడ్డారు. ద్వారము మోయబడింది. ఆమేన్. ఇక్కడ బుద్ధిమంతులైనటువంటి వారి గురించి, బుద్ధిగల కన్యకల నుండి, బుద్ధిగల మరి మనుషుల నుండి ఏమన్నప్పటికీ కూడా బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారట. ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను ఏమంటాము? నక్షత్రములు అంటాం. ఒక పోలిక ఇక్కడ రాయబడింది. బుద్ధిమంతులు మరి ఆకాశ మండలంలోని జ్యోతులకు, నక్షత్రాలకు పోల్చబడింది. మీరేం చేస్తారంటే ప్రకాశించెదరు. జ్యోతులను కొల్లు వారు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ప్రకాశించెదరు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. ఎలా ప్రకాశిస్తారు? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రముల వలె, నక్షత్రములు పోలి, జ్యోతులను పోలి ప్రకాశిస్తారట. నీవు నేను మనం ఏం చేయాలి? బుద్ధిమంతులు అయితే ఏం చేయాలి? ప్రకాశించాలి. ఆమేన్. బుద్ధిమంతులు అందరూ ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. జ్యోతులని ఏం చేస్తాయి? ప్రకాశిస్తాయి. నక్షత్రములని ఏం చేస్తాయి? ప్రకాశిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతులని విశ్వాసులు అందరూ ప్రకాశించాలి. సహజంగా ప్రకాశిస్తారు. నీవు రక్షించబడినటువంటి దేవుని కుమార్తె అయితే, రక్షించబడిన దేవుని కుమార్తె అయితే, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి, ఆత్మ నింపుదల కలిగినటువంటి మరి దేవుని కుమార్తె అయితే నీవు తప్పక ప్రకాశిస్తావు. హల్లెలూయా. నీ ప్రకాశమును ఏది కూడా డిమ్ చేయలేదు. నీ కాంతిని ఏది కూడా తగ్గించలేదు. ఎందుకంటే నక్షత్రములు, జ్యోతులు స్వయం ప్రకాశములు. మనము క్రీస్తు వెలుగైనట్టుగా ఆ క్రీస్తుని బట్టి దేవుడు నిన్ను, నన్ను, మనను వెలుగుగా చేస్తున్నాడు. ఈ దేశంలో, ఈ ప్రాంతంలో వెలుగెవరంటే ఆధ్యాత్మిక వెలుగు మీరే. జ్యోతులు మీరే, నక్షత్రములు మీరే, ప్రకాశించేది మీరే, ప్రకాశిస్తున్నది మీరే, ప్రకాశించవలసింది మీరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. అంత మాత్రమే కాదు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు మరి అనేక మందిని మీరు దేవుని తట్టు త్రిప్పేవారిగా ఉంటారు. అనగా అనేక మందిని దేవుని సన్నిధికి మీరే నడిపిస్తారు. అనేక మందికి మీరే మీ రక్షణ సాక్ష్యాన్ని చెప్తారు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుని మందిరానికి మీరు వస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మీకు సహాయం చేస్తున్నారో, మేలు చేస్తున్నారో, ఉపకారాలు చేశారో మీరు సాక్ష్యం చెప్పి క్రీస్తు తట్టు వారిని మీరు త్రిప్పుతారు. ఆమేన్. దేవుని మందిరానికి నడిపిస్తారు. సంఘాన్ని కట్టులో మీ పాత్ర, మీ వంతు మీరు చేస్తారు. సంఘాన్ని వెడగొట్టరు, అగలగొట్టరు. కానీ దేవుని సంఘాన్ని కట్టడానికి మీరు సమకూరుస్తారు, సహాయపడతారు.
పనివారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నక్షత్రములను పోల్చబడింది, నక్షత్రములకు పోల్చబడింది, జ్యోతులకు పోల్చబడిన వారముగా ఉంటున్నాం. ఈ 2024 సంవత్సరం ముగింపులోకి వచ్చేసాం, చివరికి వచ్చేసాం. 2025వ సంవత్సరంలో మనము కొద్ది రోజుల్లో మనం ప్రవేశం కాబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు రాకడకు సూచనలు అతి వేగంగా జరుగుతున్నాయి, చాలా వేగంగా జరుగుతున్నాయి. కనుక ప్రభు యొక్క రెండవ రాకడ శీఘ్రంగా అతి త్వరలో రాబోతున్నది. కనుక పాపము ఈ లోకాన్ని కమ్ముతున్నది, అనేకమైన దుర్బాధలు బోధించబడుతున్నాయి. మరి నీవు నేను యేసు క్రీస్తు నామములో బ్రతుకుతూ ఈ దేశంలో నీ జాబ్ ఏదైనా కూడా, నీ శాలరీ ఎంతైనా కూడా పర్లేదు, నీకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన సమస్యలను తీర్చే దేవుడు ఉన్నాడో లేదా? హల్లెలూయా. ఎన్నుకునే దేవుడు, సారేపతి విధవరాలను పోషించినటువంటి దేవుడు, కేవలం పోషణ మాత్రమే కాదు, వారి కుటుంబానికి అప్పులన్నీ తీరిపోయేటట్లుగా దేవుడు సహాయం చేశాడా లేదా? వారి ఇంకా మిగిలినట్లుగా దేవుడు చేశాడా లేదా? హల్లెలూయా. దానికి మీ పరిస్థితుల వైపు చూడొద్దు కానీ ప్రభు వైపు చూడాలి. ఆమేన్. ఏదో స్థానం చూడడం కాదు కానీ యు సర్వ్ ఆర్ ఎ స్టార్ అని గర్తించాలి. నీ మటుకు నీవే ఒక స్టార్ అంటే ఒక జ్యోతిగా వెలిగించబడాలి, ఒక నక్షత్రం వలె ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇంకా ఎంతకాలం గడుపుతావు వాడి వైపు వీడి వైపు చూసి? వారి స్వరం వాళ్ళది కాదు, వారి జుట్టు వాళ్ళది కాదు, వారి వస్త్రాల వాళ్ళది కాదు, వారి నాటకం వారిది కాదు. అటువంటి లోక సంబంధమైనటువంటి స్టార్స్ చూసి ఈ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. హల్లెలూయా. అప్పుడు నేను రక్షణ పొందాలని అంటావా? మంచిది. దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను తన శాంతి విశ్రాంతితో నింపుతాడు. హల్లెలూయా. అంచెలంచెలుగా నేను ఆశీర్వదించి దేవుడు ఆయన ఉన్నాడు. అడుగు వాటన్నికంటే, ఊహించు వాటన్నికంటే అత్యధికంగా చేయ శక్తిగా దేవుడు మన దేవుడు. నమ్ముడి వల్ల అయితే నీకు సమస్తం ఆయన సాధ్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అవును, నేను, అయ్యగారు, అమ్మగారు అందరూ కూడా ఎలా ఉండాలి? ఈ దేశంలో మనం ఎలా ఉండాలి? జ్యోతులు వలె. జ్యోతి అంటే ఏంటి? జ్యోతి అంటే నక్షత్రం. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉండాలి? సహజంగా మనం ఏం చేస్తుండాలి? ప్రకాశిస్తూ ఉండాలి. ఎవరి కోసం ప్రకాశించాలి? మనం యేసయ్య కొరకు ప్రకాశించాలి. ఎవరి కోసం? యేసయ్య కొరకు ప్రకాశించాలి. ఆమేన్. మన చేతులు ఏముండాలి? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అనేక మందిని మనం ఏం చేయాలి? నడిపించాలి, యేసు వైపు త్రిప్పాలి. ఆమేన్. త్రిప్పాలి. అవునా కదా? చర్చి పోతున్న వాళ్ళు ఏ చర్చికి వెళ్తావా? చర్చిలో ఏముంది? పాస్టర్ గారి సంగతి మీకు తెలియదు, పెద్దల సంగతి మీకేం తెలియదు అని అటు తిప్పేవాళ్ళంటే దేవుని శాపం వచ్చేస్తుంది. దేవుని సంఘాన్ని పాటు చేసిన వాడు దేవుడు అని అని 1 కొరింథీ 3:16-17లో దానికి ఆ రకంగా తిప్పేసేవాడు కాదు, ఈ రకంగా తిప్పాలి. ఆమె దేవుని సన్నిధికి రక్షణలోనికి నడిపించాలి. ఏం చేస్తున్నావు నువ్వు? ముగించి చూపిస్తున్నాను. ఈ ప్రశ్న అడిగి నువ్వేం చేస్తున్నావు అంటే నీ ప్రొఫెషన్ గురించి అడగట్లేదు. ఏమి తిప్పుతున్నావు? ఏమి తిప్పుతున్నావు? ఏమి తిప్పుతున్నావు? ఎవరిని తిప్పుతున్నావు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను తిప్పుకోవడమే సరిపోతుంది అనుకుంటున్నాండి. నో, సీరియస్గా మాట్లాడతాను. నేను తిప్పుకోవడం సరిపోతుంది, నేను తిరగడమే సరిపోతుందండి అనుకుంటున్నాను. అలాగైతే నీ వల్ల దేవునికి ఏ రకమైన మహిమ, ఏమాత్రం ప్రయోజనం, ఏమాత్రం ఆనందం దేవునికి లేదు. మనం తిప్పుకోవడం కాదు. ఏ దేవుణ్ణి సన్నిధికి అనేక మందిని తీసుకురావాలి, అనేక మందిని నడిపించాలి. నీవు నేను మనమే ఒక బలమైనటువంటి సాక్షిగా ఉండాలి, ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక నక్షత్రం వలె ఉండాలి. అనేక మంది దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ఆరాధించి పూజించడానికి, దేవుని వారి ఘనపరచడానికి మనము పాత్రలుగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కొక్కరికి ఈ క్షణమందే
దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి పడండి. నేను ప్రార్థన చేస్తాను. 5 ఆశీర్వాదాలు ముగించుకుందాం. మహోన్నతుడు మహాగణుడు అయిన మా కన్న తండ్రి, నీ కృప చేత మమ్మల్ని బలపరిచి నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మీరు అనేక జన్మ మధ్య జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె ఉన్నారు. నక్షత్రముల వలె మేము ఉండాలని ఆయన నక్షత్రము జ్ఞానులకు దారిని చూపించింది. ఆ నక్షత్రము యేసు యొద్దకు వారిని నడిపించింది. ఆ నక్షత్రము రక్షకుడైన యేసు క్రీస్తును దర్శించుకునే కృపను దయచేసింది. మా బ్రతుకుల్లో కూడా అదే కృపను మాకు దయచేయమని నీ కృప చేత మమ్మల్ని బలపరిచి విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయం అనే పలక మీద, మా హృదయం అనే నేలపై వాక్యం అనే